మళ్ళీ వైసీలోకి అండి. నిజం, కోట్ల కుటుంబం నుంచి ఒక రాజకీయ నాయకుడు వైసీపీలోకి మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ అన్నానంటే అంతకుముందు వైసీపీలో ఉండిన ఆయనే మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాడు అనమాట. అంతేకాదు, కోట్ల కుటుంబం నుంచే కాదు, మసాలా పద్మజ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్సీ మళ్ళీ వైసీపీలో చేరనున్నారు. అలాగే కొంతమంది జడ్పీటీసీలు, కొంతమంది ఎంపీటీసీలు వైసీపీలో జగన్ గారి సమక్షంలో ఏదైతే సభ జరుగుతుందో ఆ సభలో జగన్ గారి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. చాలా వలసలైతే కనుక భారీగా రాబోతున్నాయి అనే దగ్గర వార్తలు వస్తున్నాయండి. అంతేకాదు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కాదు, ఆలూరు నియోజకవర్గం టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో వైకుంఠం మల్లికార్జున్, ఆయన కూడా వైసీపీలో చేరనున్నారు. జగన్ గారి సమక్షంలో కండవ కప్పుకోనున్నారు. ఇంతకీ కోట్ల కుటుంబంలో నుంచి ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి ఈ నేతలు ఎవరు? ఇంతకీ కోట్ల కుటుంబంలో నుంచి వైసీపీలో చేరి జగన్ గారి సమక్షంలోనే కండవ కప్పించుకోబోతున్న ఈ నేత ఎవరంటే కాదు, హరిచక్రపాణి రెడ్డి అండి. ఎవరైతే కోట్ల హరిచక్రపాణి రెడ్డి ఉన్నారో ఆయన మళ్ళీ వైసీపీలో చేరబోతున్నాడు. అంటే 2014లో వైసీపీలో ఉన్నటువంటి ఈయన అనుకోకుండా కొన్ని కారణాల వల్ల బీజేపీలో చేరడం జరిగింది. చేరినా సరే బీజేపీకి దూరంగానే ఉంటూ వచ్చాడు ఈయన. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక మళ్ళీ జగన్ గారి సమక్షంలో మళ్ళీ అదే వేలో ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో మీటింగ్లో జగన్ గారి సమక్షంలోకి వెళ్ళి మళ్ళీ వైసీపీలో చేరబోతున్నారు, కండవ కప్పించుకోబోతున్నారు. ఎందుకంటే ఇలాగ వలసలు మాత్రం వైసీపీలోకి ఎక్కువ పెరిగినాయి అనేది కనుక ఒక మాట అయితే ఉందండి. ఎందుకంటే కనుక ఏదైతే జగన్ గారు సభలు పెట్టుకుంటూ వస్తున్నారో ఆ నియోజకవర్గాలు వెంబడి ఎంతమంది అయితే ఉన్నారో ఇతర పార్టీల్లో కానీ ముందు క్రియాశీల కర్తలు కానీ లేదా క్రియాశీల పార్టీ మెంబర్లు కానీ అలాగే ముఖ్య నేతలతో సహా ఏదైనా సరే వలసలు రావడానికి మరి నయానో భయానో తెలియదు కానీ వలసలు అయితే కనుక వైసీపీలు ఎక్కువైనాయి. కాబట్టి ఇంకా చాలామంది చేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు అందిన తాజా వార్త ఈరోజు మాత్రం కోట్ల కుటుంబం నుంచి హరిచక్రపాణి రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారు. కాబట్టి ఇంతటితో ఆగదు ఈ వలసలు. ఇంకా రానున్న సభల్లో కూడా చాలామంది అయితే కనుక వలసల ద్వారా వస్తున్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు ఇంచుమించుగా ఒక 20-30 మంది దాకా వైసీపీలో చేరే కార్యక్రమం అయితే చేయబోతున్నారు. భారీ ఎత్తుగా వచ్చి జగన్ సమక్షంలో వలసలందరూ వచ్చిన జగన్ సమక్షంలో వీళ్ళందరూ చేరబోతున్నారు. ఇదండి హాట్ టాపిక్ ఇంట్రెస్టింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ కాబట్టి మేము ముందుకు తీసుకురావాలని ఈ వీడియో నేను చేయడం జరిగింది. చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.